భక్తుడను శివద్రోహులను శిక్షించడానికే వచ్చాను. పిశాచ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకెన్ని గుండెలున్నాయిరా అథమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమయ్యింది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిసింది. నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపల్కని నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెత్తని పచ్చినెత్తురు శివార్పణం వచ్చి నా తల్లి సతీదేవికి తర్పణమిస్తాను. వీరశైవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర కుఠారదండాలతో కథనమునొత్తండి. జై పరమేశ్వర. ఒరే చంద్ర, విశ్వాసఘాతక దుర్భర క్షయవ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే చోట చేరినందుకు నీకిదే నీలకంఠుని నిందించినందుకు నీకిదే తగిన ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి. మగని కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకు ఇట్టి దుస్థిత సంఘటించడం, పతిని సుతను కోల్పోయి తీరని దుఃఖంలో నన్ను ముంచడానికే నా మీరు యజ్ఞం సంకల్పించింది. మీ దుర్మరణం మీ పాదరాశి వీక్షించలేదు. మీరు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు స్వామి, జీవితమే లేదు. పరమేశ్వర, పరాత్పర, పతియే నా జీవిత సర్వస్వమని నమ్మిన నా జీవితాన్ని నాశనం చేస్తేనే గాని నీ బైరాలను చల్లారదా? నన్ను భర్తృవిహీనను చేయుట చేత నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ, అనాథనైన నాపై కరుణించు. నా నాథుని సజీవునిగా చేసి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. ధీరజనాభనుడవే, ఆశ్రిత మందారుడవే, సర్వాంతర్యామివే, ఈ దీనురాలి ఆక్రందన నీ వీరుల వినబడుట లేదా? స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించడం పాడి కాదు. కనికరించి నా మాంగళ్యాన్ని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు. మహాదేవ, ఆపద్బాంధవ, పరమేశ్వర. ఏమి మహాదేవ, ఎందులకి మౌనం? కరుగదా నీ హృదయం, మారదా నీ మనసు? నా పతిపత్తిని పరీక్ష నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవను నన్నేమి చేయగలదనా ఈ అలక్ష్యం? నేను నోచిన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై వెలుగొందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవమని భావించుదానైతే, అకలంకమైన శీల సంపన్నురాలనైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయం అని చరాచర సమస్త భూతజాలము కంపించుగా. వైకుంఠవాస, ఆర్తత్రాణ పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిని కలిగించలేదా? అనాథనై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాని వీణారవం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్రవాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత
వైరిని వైరాణల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారము కాము. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారదు. శాంతి? సతీ వియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట తథ్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నాను. సదాశివ, సంతాపంలో ఉన్న నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసంగా. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవా. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదవలే. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదండి. త్రిమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగనేరదనా మీ తలంపు? పతివ్రతలకు అసాధ్యమైన ఏదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం. అమ్మా వైరిని, శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తాం. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతిభిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ, అజ్ఞానాంధకారంలో కరులు ముసుకుపోయి ప్రవర్తించిన కృతఘ్నుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు అన్న బిరుదు నీకే తగు. రక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం కనుకనే మేషశిరస్కుడు అయినాం. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాప చిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోసు, కరుణా సముద్ర ధన్యోసు. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, సజీవులుగా చేశావు, కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా? కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. సదా మృత్యుంజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి స్తవనంలో పాల్గొని సంపూర్ణం కావించు. అవశ్యం. దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్తకోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. తథా.
ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అని పేరిట మహాపుణ్యక్షేత్రమై అలరుగాక. ధన్యోస్మి ధన్యోస్మి. హర హర మహాదేవ. హర హర మహాదేవ్. మంగళం మంగళం మగనీయ తేజ, మంగళం మంగళం మానదరాజ మానదరాజ.